డియర్ పేరెంట్స్, నమస్తే. 24వ తారీఖు పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వాలని తలపెట్టాము. విజ్ఞాన్ భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు చాలా విశిష్టమైనవి. యథార్థానికి మరెక్కడా ఈ రకమైనటువంటి సమాచారాన్ని ఎవరు ఇవ్వటం జరగదు. ఇది పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎంతో అనుభవంతో ఒక రకమైనటువంటి పరిశోధన చేసి రూపొందించిన డాక్యుమెంట్. దీంట్లో వాళ్ళ చదువు గురించి, శారీరక ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి, పర్సనాలిటీ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, క్యారెక్టర్ అండ్ బిహేవియర్ గురించి, కోకరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా వివరంగా, తర్వాత రోబోటిక్స్ గురించి, అదే కోకరిక్యులర్స్లో నీట్ ఐఐటి గురించి, జనరల్ నాలెడ్జ్ కంప్యూటర్ ఎగ్జామ్స్ గురించి, వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చాలా వివరంగా ఇవ్వటం జరుగుతుంది. దీన్ని తల్లిదండ్రులందు ఎప్పుడు ప్రతి టర్మ్కి సరిపోల్చుకుని అవకాశం ఉంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టులతో కూడా చూసుకొని ఎలా ఉన్నారు అనేదాన్ని గమనించగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మనం పొందుపరిచి వాళ్ళకి అందించగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిట్నెస్ రేటింగ్ గురించి సైనిక్ స్కూళ్ళల్లో తప్పించి మరి ఎక్కడా ఉండదు. దీంట్లో ప్రతి టర్మ్లో వాళ్ళ హైట్, వెయిట్, పార్టిసిపేషన్ గేమ్స్లో ఎలా ఉన్నారు, మాస్ డ్రిల్, రన్నింగ్ రేస్లో ఎలా ఉన్నారు, సిటప్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, పులప్స్, రోప్ క్లైంబింగ్, వీటిల్లో ఏ రకమైన సామర్థ్యాన్ని కలిగించుకుంటున్నారు, ఏ రకమైన ప్రోగ్రెస్ అంటే పెరుగుతోందా తగ్గుతోందా తెలుసుకోగలరు. పర్సనాలిటీ, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్లు అనేక రకాలైనటువంటి అంశాలు, వాళ్ళు ఇతరులతో ఎలా ఉంటున్నారు, డ్రెస్ కోడ్ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, చురుకుదనం ఎలా ఉంది, ఇతరులకి సహాయకారిగా ఎలా ఉంటున్నారు, ఇతరులతో కోఆపరేషన్ ఎలా ఉంది ఇత్యాది విషయాల్ని చక్కటి గ్రేడ్స్లో ఇస్తాము. ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రకటన నైపుణ్యం అనేది ఈ రోజుల్లో అతి ముఖ్యమైనది. నిజానికి చదువు కంటే కూడా సమానంగా మరింత ఎక్కువగా దీని అవసరం ఉంది. ఎలా మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ప్రకటన సామర్థ్యం ఎలా ఉంది, ప్రజెంటేషన్ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, ఆత్మవిశ్వాసం ఎలా ఉంది అనే దాని గురించి దీంట్లో ఎంతో వివరిస్తాము. హాబీస్లో సోషల్లీ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ గురించి ఎంతో వివరంగా చెప్తాము. అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అండ్ బిహేవియర్ గురించి, వాళ్ళల్లో ఏదన్నా లోపాలు కనుక ఉంటే, వాళ్ళు ఎప్పుడైనా కానీ అతిక్రమిస్తే 100 మార్కులు మొదట్లో అందరికీ ఇస్తాము. వాళ్ళు చేసిన పొరపాట్లకు మార్కుల్ని